హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఉగాది వచ్చేస్తుంది, ఉత్సాహం తెస్తోందండి. సో కొత్త సంవత్సరానికి నూతన శోభ తెస్తుంది. 6 రుచులతో జీవితానికి అర్థం చెప్పే గొప్ప పరిచయం అండి మన ఉగాది. బెల్లం తీపితో ఆనందం, అలాగే చింతపండు పులుపుతో అనుభవం, కారంతో ఉత్సాహం, అలాగే మామిడి వగరుతో సవాళ్ళు, వేప పువ్వు చేదుతో జీవిత పాఠాలు, ఇవన్నిటినీ సమతుల్యం చేసే ఉప్పు. ఈ 6 రుచుల సమ్మేళనం మన ఉగాది ప్రత్యేకత. ఈ రోజుకి తగ్గట్టుగా మనం కూడా రుచుల పండుగ చేసుకుందామండి. సాంప్రదాయాన్ని నిలబెట్టే వంటలతో మన ఇంట్లో గుమగుమలో విందు, సాంప్రదాయ రుచులతో మన ఇంటి స్పెషల్ వంటలతో ఈ కొత్త సంవత్సరాన్ని రుచికరంగా ప్రారంభిద్దామండి ఈ ఉగాదిని. అయితే మరి ఇంకా ఆలస్యం ఎందుకు, మన ఉగాది వంటలు ప్రస్థానం మొదలు పెట్టేద్దామా? రండి మొదలు పెడదాం. అయితే ఈరోజు మనం 3 వంటలు చూడబోతున్నామండి. దాంట్లో మొదటిదైతే మనం బొబ్బట్లు చూద్దాం. సో దీనికైతే మనకు కావాల్సింది గోధుమ పిండి, శనగపప్పు, బెల్లం, నెయ్యి, యాలకుల పొడి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అని, కానీ అమోఘమైన రుచి కదండి బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. సో ముందుగా అయితే మనం శనగపప్పుని కుక్కర్లో వేసుకుని దీన్ని శుభ్రంగా బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలండి. బాగా అనమాట. అసలు ఎంత మెత్తగా అంటే మనం మామూలు పప్పు ఎలా మెత్తగా మెదిపితే కనుక మీకు అసలు పలుకు అనేది ఉండకూడదు అనమాట. అలా మెత్తగా శుభ్రంగా ఉడకపెట్టేసుకోవాలండి. ఉడకపెట్టుకుని దీంట్లో అప్పుడు ఏం చేస్తారంటే మనం బెల్లాన్ని అయితే మనం దంచి ఉంచుకోవాలండి. ఈ పప్పునైతే మెదిపేస్తారు కదా, మెత్తగా మెదిపేశాక బెల్లాన్ని అయితే మాత్రం బాగా దంచుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ దంచుకున్న బెల్లాన్ని పాకం పట్టుకోండి. పాకం పట్టకపోయినా కనీసం నీళ్లు పోసి కడిగి పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ వడబోయాలి కదండి. కరగబెట్టి ఏం చేస్తారంటే దీన్ని అయితే వడగట్టేసేయండి. వడగట్టేసేసాక అప్పుడు ఏం చేస్తారంటే ఈ బెల్లం కరగబెట్టిన బెల్లాన్ని ఈ పప్పులో వేసేసేసి, మనం మెదిపి ఉంచుకున్న పప్పులో వేసేసేసి శుభ్రంగా బాగా దగ్గరగా పెట్టేసుకోండి. దగ్గరగా అయ్యేదాకా స్టవ్ మీద పెట్టి తిప్పుకోండి. తిప్పాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈలోపు గోధుమ పిండిలో అయితే కొంచెం నెయ్యి వేసి మనం నీళ్లు పోసి ఇలా చక్కగా మెత్తగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టుగా చక్కగా మెత్తగా కలిపేసాక కూడా పైన కొంచెం నెయ్యి వేసి మళ్ళీ పక్కన పెట్టుకుని అయితే ఉంచుకున్నాక ఏం చేస్తారంటే కాసేపు ఒక అరగంట అలా వదిలేసాక తీసి ఒక్కొక్క ఉండని తీసి దాంట్లో మనం చేసి ఉంచుకున్న పూర్ణం పిండి ఉంది కదండి, శనగపప్పు బెల్లం పూర్ణం పిండి, దాన్నైతే ఉండలుగా చుట్టి ఇలా ఈ చపాతీ ఉండలో పెట్టి దాన్ని మూసేసి ఇలా శుభ్రంగా చపాతీ చేసేసుకోండి. మనం పరాటాలు చేసుకుంటాం చూసారా, అంతేనండి. అసలు చాలా సింపుల్ అనమాట. అసలు చేయడం అయితే చాలా సింపుల్. మీకు కొంచెం టైం పడుతుంది శనగపప్పు ఉడకడానికే, కానీ లేకపోతే అది కుక్కర్లో పెట్టేస్తున్నారు కాబట్టి చాలా తొందరగానే అయిపోతుందండి. సో ఇలా మీరు పేనం మీద కాల్చేసుకోండి. ఒక్కొక్కటిగా వేసి చక్కగా అవి కాల్చేసుకున్నారంటే నెయ్యి రాసేసుకుంటే అసలు ఎంతో రుచికరమైన ఈ బొబ్బట్లు అయితే మనకి సాంప్రదాయమైన బొబ్బట్లు మనకి రెడీ అయిపోతాయండి. ఇవైతే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉంటాయి అన్నమాట. అది కూడా మనం నెయ్యి వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయండి. సరేనా? మీరైతే తప్పకుండా వీటిని ట్రై చేయండి. ఓకే, తర్వాత మనం మామిడికాయ పులిహోర చూద్దామండి. ఉగాదికి మామిడికాయ పులిహోర లేకుండా ఎలా? మామిడికాయే ప్రత్యేకం కదండి ఉగాది అంటేనే. సో దీనికైతే మనకు కావాల్సింది వండుకున్న అన్నము, అలాగే మామిడికాయ, వేరుశనగపప్పులు అంటే మనం తాలింపు దినుసులండి అన్నీ, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, ఉప్పు, పసుపు, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాక ఏం చేస్తారంటే ముందుగా అయితే అన్నం వండి ఉంచేసుకున్నారు, కానీ దీనికి ఇప్పుడు తాలింపు వేసేద్దాం అనమాట. మనం ఏం చేయాలంటే ఈ తాలింపుని మనం కళాయి పెట్టుకుని ముందుగా అయితే వేరుశనగపప్పుల్ని బాగా వేయించుకున్నాక ఈ మిగిలిన తాలింపు దినుసులన్నీ కూడా వేసేసేయండి. ఇందులో వేసేసేసి పసుపు కూడా ఇందులోనే వేసేసి మీరు శుభ్రంగా తాలింపునైతే రెడీ చేసేసుకోండి. ఇలా రెడీ చేసేసుకున్నాక మీరు ఉప్పు కూడా వేసేసుకుని దీన్ని అయితే తీసి ఏం చేస్తారంటే మనం ఈ తురుమును కూడా ఇందులో వేసేసేసి
మనం మామిడికాయ తురుముంది కదండి, అది కూడా ఈ తాలింపులో వేసేసేసి ఇలా కలిపేసేయండి. కలిపేసేసి ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి అన్నంలో అయితే రెడీ చేసి ఉంచుకున్న అన్నంలో పోసేసేసి చక్కగా కలిపేసుకుంటే మీకు ఎంతో రుచికరమైన ఈ మామిడికాయ పులిహార రెడీ అయిపోతుందండి. అసలు పుల్లగా ఎంత టేస్టీగా ఉంటుందో. చింతపండు పులిహార, నిమ్మకాయ పులిహార ఒక ఎత్తు అయితే మామిడికాయ పులిహార ఇంకో ఎత్తండి. అసలు అమోఘమైన రుచితో ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి మనకి మంచి మామిడికాయలు అది ఇప్పుడు అన్ని ఎప్పుడు దొరుకుతున్నాయి, కానీ మంచి మామిడికాయలు అయితే మాత్రం మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి దీన్ని. అందులోనూ ఉగాది రోజు చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం పకోడీ ట్రై చేద్దామండి. ఈరోజు స్పెషల్ పకోడీ కూడా అన్నమాట. మన సాంప్రదాయం ప్రకారం ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళు ఇది తప్పకుండా చేసుకుంటారండి ఈ పకోడీని కూడా. అయితే దీనికి మనకు కావాల్సింది ఏంటి అంటే శనగపిండి, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నమాట. ఓకేనా? ఏం చేస్తారంటే మీరు ఈ శనగపిండిలో ఈ ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా కట్ చేసుకుని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకుని దాంట్లో శుభ్రంగా కలిపేసి ఉప్పేసి బాగా నీళ్లు పోసి సరిపడా ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మనం వేస్తుంటే పకోడీ పడాలన్నమాట. అలా కలిపేసేసుకుని ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకుని దాంట్లో నూనె పోసుకుని సరిపడినంత దాంట్లో ఈ పకోడీలను అయితే ఇలా వేసేసేయండి. ఇలా కొంచెంగా చక్కగా ఒక్కొక్క ఉల్లిపాయగా అలా వేస్తూ ఉంటే కరెక్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి. వీటిని ఇలా శుభ్రంగా బాగా వేయించుకుని అయితే తీసేయాలండి. బాగా వేగాలన్నమాట. వేగితేనే బాగుంటాయి. ఈ కలర్ రావాలండి. ఇలా కలర్ వచ్చినప్పుడు మీరు కనుక తీసేశారంటే మీకు వేడి పకోడీలు రెడీ అయిపోతాయండి. ఎంతో టేస్టీగా అన్నమాట. సో చూసారుగా, ఎంతో రుచికరమైన వంటలతో మీరందరూ కూడా ఉగాదిని ఎంతో బాగా జరుపుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా అండి ముందుగానే తెలియజేస్తున్నాను అనమాట. సో అందరికీ కూడా దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి, అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ మంచిగా మారిపోవాలి అని, ఈ ఉగాది నుంచి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా మారిపోవాలి అని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.